జున్ను మంది తెచ్చాను తాగుదా క్లాప్స్ ఎందుకు? తిరుపతి పుదుచ్చేరి మెము ఎక్స్ప్రెస్ వయా అరకోణం విలుపురం ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 6. చాట్లో ఎల్లవరకు నమస్కారం. ఈసారి ఒక్కొక్కడికి బుర్రపాడు బుడ్డలు జారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూమెంట్స్ విత్ పవన్ ఛానల్. ఎన్ని రోజులని ఆ కొండల మీదకి ఎక్కి ఇటు పోయి అటు పోయి వంటలు చేసుకుని తింటాం. అందుకనేసి నా ఫ్రెండ్ మేము ఫ్రెండ్స్ ప్లాన్ చేసి బయటకు వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం. ఇలా అనుకున్నాం, ఇలా వచ్చేసాం. మొత్తం 5 మెంబర్స్ ప్లాన్ చేస్తున్నాం. కాకపోతే ఇద్దరికి కుదరలేదు, ముగ్గురం ఫిక్స్ అయ్యి ఇద్దరు ఉన్నాము. ఇంకొకడు ఒక 4కి వస్తాడు. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. మా ట్రైన్ వచ్చేసి 4కి. ఏమన్నా మాట్లాడతావరా? అంతా మళ్ళీ మాడతాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. మొత్తం మళ్ళీ మాట్లాడతాడంట మావాడు. ఇప్పుడు ట్రిప్ వచ్చేసి పాండిచేరికి వెళ్తున్నాము. కొంచెం వీడియో గజిబిజిగా ఉండొచ్చు, ఫస్ట్ టైం ఇట్లా అందరిలో మాట్లాడడం. చూద్దాం ఎలా ఉంటుందో. కంటెంట్ అయితే బాగుంటుంది, స్ట్రాంగ్ గా. టైం అయితే 2:46 అవుతుంది. మా ఫ్రెండ్ గాడు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం. ఖాళీగా ఉంది ట్రైన్. వాడికి వస్తే ఆ ప్లేస్ సరిపోతుంది. మొత్తానికి మా ధైర్యం, మా బలం అయ్యా నమస్కారం వచ్చినాడు. ట్రైన్ స్టార్ట్ అవ్వకముందే వచ్చినాడు. సంతోషం. అయిపోయినా గట్టి వచ్చిండవరా? మొత్తానికి ట్రైన్ స్టార్టెడ్. హాయ్ గాయ్స్, నమస్తే. మాలాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉండారని చెప్తున్నాం. అనుకోకుండా వచ్చాం కాబట్టి తిరుపతిలో 4:10కి ట్రైన్ ఉంది పుదుచ్చేరికి. 4:10కి ఎక్కితే 12:30 కల్లా దిగుతారు. బ్రహ్మాండమైన ట్రైను, భయంకరంగా ఉంటుంది. శాంతంగా పనుకోవచ్చు. 115 రూపాయలు కేవలం. బ్రహ్మాండంగా ఉంటుంది, కంఫర్ట్. దీనికి కారణం వీడే. ఎరా ఏ తమ్ముడు, బాగుందా? వాడు తెస్తే బాగుంది. పుత్తూరు ఒరే చిన్నగా పోరా రే. దీనిపై మీ స్పందన ఏంటి? ఏం చెప్పావురా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఇప్పుడు టైము 7 అవుతుంది. తిరుత్తని దాటుకున్నాము. ఫస్ట్ టైం ఇట్లా ట్రైన్లో సన్ రైజ్ చూడడం చాలా బాగా అనిపించింది. కొన్ని షార్ట్స్ తీసాను, అది నీకు చూపిస్తాము. చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది గాయస్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాం. మీకు కొన్ని షార్ట్స్ ఉన్నాయి, పెడతాం చూడండి. ఇప్పుడైతే మనము అరకోన జంక్షన్లో ఉన్నాము. 4 అవర్స్ జర్నీ కంప్లీట్ అయింది. చాలా ఇంట్రోవర్ట్, ఈ నెక్స్ట్ అవుట్గా మార్చేద్దాం మనం ఈ ట్రిప్ అయిపోయే లోపల. ఇప్పుడు ఏదో వాడు ఏమనిపిస్తుందో అది మాట్లాడి. ఎందుకో ఈ భూమికి ఇవ్వాలనిపించింది, ఎస్పెషలీ ఈ కలర్. నథింగ్. వాడికి ఏమనిపించలేదంట. వాడికి అనిపించక ఎట్లా చేయాలో చూద్దాం, ఏమనిపిస్తుందో మరి చూద్దాం. ఇప్పుడు ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు, మా ఫ్రెండ్ ఇంకోటి పాండా. వాడు ఏం చెప్తాడో చూద్దాం. హాయ్ గాయస్, నేను ఈ వీడియోలో కొత్తగా జాయిన్ అవుతాను అనమాట. నా పేరు వివేక్ కృష్ణ. నా గురించి ఎక్కువ ఏం లేదు, పాండిచేరిలో చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మేము మా వాడు నిద్రపోతుంటే చేసిన మూమెంట్ ఏంటంటే, తిండి కూడా లేకుండా ఎట్లా సరిగా పనుకున్నావా సరిపోయినారు. లేదంటే ప్రాబ్లం. ఇప్పుడు కరెక్ట్గా పనుకున్నావు, బాగుందా వాళ్ళు? ఆ చిన్న స్మైల్ ఉంది. స్మైల్ ఉందా? స్మైల్ 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 లేదా? స్మైల్ కాదు ఇది. ఎంతమంది చూసినారు చూపా?
తెల్లవారుజామున 6కు పెట్టినా కూడా 100 మంది ఉన్నారు. 100 మంది. థ్యాంక్ యూ పాండా. చెప్పరా ఇప్పుడే మైలం అనే ఊరు దాటాం. ఇప్పటికి ఒక 5:30 గంట దాటింది. ఇంకొక గంటన్నర దాటితే పాండిచ్చేరిలో దిగేస్తాం. ప్రశాంతంగా రూమ్ బుక్ చేసాం. ఏంటరా అది, వైట్ టౌన్ హౌస్ వెల్కమ్ ఏదో వెల్కమో ఏదో బుక్ చేసాం. దాంట్లో ఫ్రెష్ అయ్యి ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళి ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తాం. మొత్తానికి అది మ్యాటర్. ఇప్పుడన్నా మాట్లాడరా, పాండిచేరి దగ్గరలో ఉన్నాంరా. ఏదో పాండిచ్చేరి దరిదాపుల్లోకి వచ్చేసాం. ఈడంతా ఇప్పుడు ఒక రోజు అంటే ఏడవుతుంది. సరే డబ్బులు 5,000 అడ్జస్ట్ చేసుకో. మన దగ్గర లేదే. లేనప్పుడు అడ్జస్ట్ అవ్వాలా. మళ్ళీ బండి కూడా వద్దంటారు. అంతే. ఇంకా మరి ఒక హాఫ్ అన్ అవర్లో పాండిచేరిలో రీచ్ అవుతాం. ఫస్ట్ దిగినాక షో చేస్తే దిగిన వెంటనే మీకు మా వాడు పాండిచ్చేరి చూపిస్తాడు బోర్డు. దాని తర్వాత మీకు ఫ్రెంచ్ కాలనీ చూపిస్తాం ఎలా ఉంటుంది. ఫస్ట్ మా హోటల్ మేము ఫుల్ 4.9 స్టార్స్ రేటింగ్ ఇచ్చారు ఓయోలో, బుక్ చేసాం. తర్వాత మీకు లింక్ కూడా షేర్ చేస్తాం. ఎంత చక్కటి వాతావరణం ఇక్కడ. వాతావరణం చూస్తున్నారా ఎంత బాగుందో. రా పండా, వాతావరణం బాగుందా? ఇటుకురా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. పేరని ఊరే దాటాము. ఇంకా ఎంతసేపు రా, 20 నిమిషాలా? 4 స్టేషన్లు. 4 స్టేషన్లు. వెల్కమ్ టు పుదుచ్చేరి. ఇప్పుడు మనం పాండిచ్చేరిలో బెస్ట్ ప్లేసెస్ అండ్ బెస్ట్ టైమింగ్స్ టు విజిట్ ద ప్లేసెస్ పీడిఎఫ్ చేసాము. 2 పీడిఎఫ్లు. ఆ 2 మన పవన్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాడు లింకులు. కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి, చూసుకోండి. తెలియని వాళ్ళ కోసం మాత్రమే. తెలిసిన వాళ్ళు ఎలా అయినా వెళ్తారు. తెలియని వాళ్ళు కాబట్టి ఫస్ట్ టైం పోయేటప్పుడు ఒకవేళ మాలాగా ఇలా పీడిఎఫ్లు చేసుకొని ప్లాన్ చేసుకొని పోతారు. ముందు వీడియోస్ కంటే ఇది కొంచెం బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, చిన్నిగిపోద్ది. సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ బ్రో. ఇప్పుడు నేచర్ చూడాలి. విక్రవండి. ఇంకొక 3 స్టేషన్లే. ఇంకా ఓన్లీ 3 స్టేషన్స్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పాండిచ్చేరి. ఆడేముంటుందో ఏముంటుందో నాకు తెలీదు. ఫస్ట్ టైం, ఫస్ట్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలని కోరుకుంటాను. ప్రవీణ్ అనే వ్యక్తి వెళ్ళినాడు, పాండిచ్చేరిలో పోయినాడు కానీ పోలేదు. పాండిచ్చేరిలో పోయినాడు కానీ పోలేదు. టైం ఇప్పుడు వచ్చేసి 11:22. Pondicherry. The next station is Chinna Babu Samudram. स्टेशन है. यह इस रूट का आखिरी स्टेशन है. सभी यात्रियों से निवेदन है कि कृपया गाड़ी प्लेटफॉर्म पर रुकने के बाद उतर जाएं. This is Pondicherry station. This is the last station of this route. ఫైనల్లీ పాండిచ్చేరికి వచ్చేసాము గాయ్స్. ఫస్ట్ టైం పాండిచ్చేరిలో ఉన్నాం. ప్రజెంట్ ఇప్పుడే రూమ్కి బయలుదేరుతున్నాం. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి తిరగడమే. అమ్మా ఏంది స్వామి ఎండలు. జై